హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పద్మావతి విక్కీని ఒకే దగ్గర చూసిన యశోధర్ ఇదంతా అలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా యశోధర్కి అయితే వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. చెప్సుకున్నాను యశోధర్ అంటాడు. ఎక్కడున్నారో ముదురు బండకాయ అని వాళ్ళ అమ్మ అంటుంది. ఇదిగో పద్మావతి వాళ్ళ ఇంటికి వచ్చాను పద్మావతిని కలవడానికి అని యశోధర్ చెప్తూ ఉంటాడు. ఆ మాట విని వాళ్ళ అమ్మ షాక్ అయిపోయి అలాగే ఉంటుంది. అయినా ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళారో నీకేం పని అని వాళ్ళ అమ్మాయి అడుగుతూ ఉంటుంది. పద్మావతితో మాట్లాడదామని వచ్చాను, పద్మావతిని కలుద్దామని వచ్చాను అని యశోధర్ అయితే చెప్తూ ఉంటాడు. మరోవైపు విక్కీ పద్మావతి యశోధర్ కార్కి ఎదురుగానే ఉంటారు. పద్మావతి కళ్ళల్లో ఏదో పడితే విక్కీ క్లీన్ చేస్తూ ఉంటాడు. అది గమనించకుండా యశోధర్ అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారో అని వాళ్ళ అమ్మాయి అడుగుతూ ఉంటుంది. అదేంటి సుగుణ, కాబోయే మాటతో మాట్లాడాలన్నా కలవాలన్నా నాకు పర్మిషన్ కావాలా ఏంటి అని యశోధర్ అయితే అంటూ ఉంటాడు. అలా కాదురా, ఇప్పుడు నువ్వు ఎగ్జాక్ట్ గా ఎక్కడున్నావు చెప్పు అని వాళ్ళ అమ్మాయి అడుగుతూ ఉంటుంది. ఇదిగో పద్మావతి వాళ్ళ ఇంటి ముందే ఉన్నాను అని యశోధర్ అయితే అంటూ ఉంటాడు. ఇంకా అతను అక్కడి నుంచి రమ్మని లేక ఏం చెప్పలేక షాక్ అయిపోయి అలాగే ఉంటుంది. మరోవైపు పద్మావతి అయితే క్లోజ్ గా ఉంటారు. ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా యశోధర్ అయితే కార్ దిగి అక్కడ వస్తూ ఉంటాడు. వాళ్ళని చూస్తాడు. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.